सप्तकांतरनिभं ध्यायान् पुण्यगाधीशं मादानन्दरसंस्थितां दत्तसर्वनागेन्द्र जगदानन्दकारकावाहं सुरश्रेष्ठा प्रीत्यर्थं प्रतिव्यक्तां भुजङ्गेशादिस्महे सर्पराजाय धीमहि तन्नो नागः प्रचोदयात् श्रीनागराज भगवन्त्रागच्छागच्छोमावाहयामि कलशं अर्पयमेरि कलशं तकवेसे पुनक्षत्व कलशे नागराजमावाहयामि स्थापयामि पूजयामि ऐसे कुछ नहीं ऐसे नागराजमावाहयामि तत्समस्तं स्थापयामि पूजयामि చెప్పండి అర్థం కాలేదు ఇప్పుడు ఆవాహన చూడండి ఇప్పుడు మనం ఇక్కడ ఇదైపోతుంది డైవర్ట్ అయిపోతుంది ఇప్పుడు నవనాగేంద్రులు సరేనా దాని నుంచి ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు అక్కడికి పూజ అవుతుంది నవపద మంగళం అని పిలుస్తాము ఆ నవనాగేంద్రుల దగ్గర అంటే దీని కింద పూజ చేయాలి అక్షంతలు వేయాలి ఆ చిన్నది మండలం ఉంది కదమ్మా ఎల్లో కలర్ అది అక్కడ పూజ చేయాలి కింద చేయాలి సరేనా చెప్పుకుంటారు ఆవాహయామి అన్నప్పుడు మీరు పూజ చేయాలి సరేనా తప్పం ఆవాహయామి అంటే అప్పుడు పూజ చేయాలి అక్షంతలు పెట్టుకోవాలి కదా అందరూ అక్షంతలు పెట్టుకోవాలి ఇదేనైతే మొత్తం ఇదేనా అవుతుంది అక్షంతలో చిన్న మండలం అక్కడ చిన్న नागेभ्यो नमः नागमत्तेभ्यो नमः नागन्याभ्यो नमः नागमत्रेभ्यो नमः नागमोत्रेभ्यो नमः नागमोत्रेभ्यो नमः नागवासनेभ्यो नमः नागवासनेभ्यो नमः